నమస్తే అండి. మనకు ఒక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీకు కూడా వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్తే ఈ హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 200 గజాలు G+1 4 BHK హౌస్ అండి. ఈ కనిపించేదంతా మనకు పార్కింగ్ స్పేస్ అండి. చాలా ఇచ్చారు చూడండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ కూడా సూపర్ ఉంటుందండి. పక్కా వాస్తు ప్రకారం కట్టారండి. ఇదంతా స్టెప్స్ వైపు స్పేసు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వరండాలోని ఎలివేషన్ టైల్స్ అండి ఇవి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్తో చేసింది. 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ 4 BHK హౌస్ అండి. ఇదంతా వరండాలోని ఫాల్ సీలింగ్. ఇది మెయిన్ డోర్ అండి. అదేవిధంగా మనకు ఇది వచ్చేసి మొత్తం ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్స్ వేసారు. లివింగ్ రూమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్. ఇది చాలా స్పేసియస్గా చాలా నీట్గా ఉంది చూడండి. వాల్ పుట్టి కంప్లీట్ అయిందండి. కలర్స్ కస్టమర్ చాయిస్ కోసం వదిలేశారండి. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. ఇది టీవీ షెల్ఫ్ అండి. ఇక్కడ ఇది డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్కి మధ్యలో ఆర్చ్ లాగా ఇచ్చారు. ఇది పూజ రూమ్ అండి. ఇటు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి, పక్కన స్పేస్లోనికి వెళ్తానికి, పక్కన గల్లీలోనికి వెళ్తానికి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. పూజ రూమ్లో కూడా చూడండి వైట్ కలర్ టైల్స్ వేసారండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి. చాలా స్పేసియస్గా ఉందండి పూజ రూమ్ కూడా. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి మనకు ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారు చూడండి. ఇది కనిపించేది మొత్తం డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇదంతా డైనింగ్ స్పేసు. హౌస్ మొత్తం ఫ్లోరింగ్ మార్బుల్సేనండి. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి, బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్తానికి. ఈ డైనింగ్ స్పేస్లో, డైనింగ్ రూమ్లో ఇటు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఉందండి. ఇది వచ్చేసి మనకు ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇది. అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. కిచెన్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉందండి. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. కిచెన్లో ఇది ఫ్రిడ్జ్ పాయింట్ అండి. షెల్ఫ్లు కూడా చూడండి. అదేవిధంగా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సేనండి. సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారు. టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. స్టీల్ ఇచ్చారండి. సింక్ వచ్చేసి ఎల్ షేప్లో స్టవ్ బండ ఇచ్చారు చూడండి ఇది. అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారండి వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా. ఇదంతా కిచెన్లోని ఫాల్ సీలింగ్ అండి. చాలా స్పేసియస్గా ఉంది చూడండి. అదేవిధంగా ఈ కనిపించేది కూడా మనకు డైనింగ్ స్పేస్ అండి. ఇదంతా ఇది వచ్చేసి లివింగ్ రూమ్ స్పేస్ అండి. ఇదంతా 200 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. అదేవిధంగా ఇది ఇక్కడ టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. వాష్ బేసిన్ ఇస్తారు ఇక్కడ. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ ఇదంతా. అదే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు చూడండి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా సబ్జా కూడా ఇచ్చారు వుడ్ వర్క్ కోసం మంచిగా చేయించుకోవడానికి. ఇటుపక్క ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి. వెంటిలేషన్ కోసం విండో వుడ్ ఇచ్చారు చెక్కది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇవ్వలేదండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారు చూడండి. టైల్స్ వర్క్ అయిపోయింది. ట్యాప్స్ ఫిట్ చేయలేదండి, ఇంకా ట్యాప్స్ ఫిట్ చేసి ఇస్తారు, షవర్ ట్యాప్స్ అవి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అదేవిధంగా ఇదంతా షెల్ఫ్లు అండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి.
ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి, 2 విండోస్ ఇచ్చారు. ఇటొక విండో ఇటొక విండో ఇచ్చారండి. 2 విండోస్ ఇచ్చారు. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సేనండి. అదేవిధంగా ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి. ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయిందండి. టైల్స్ వర్క్ ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తారండి. పై వరకు టైల్స్ పేస్ట్ చేస్తారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉందండి. కాకపోతే ఇక్కడ కామన్ వాష్రూమ్ లేదని స్టెప్స్ దగ్గర ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉందండి. ఇదంతా ఫాల్ సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్లో. ఓన్లీ వైట్ పుట్టి వరకు పెట్టి వదిలేశారండి. కలర్స్ కస్టమర్ చాయిస్కి వదిలేద్దామని. అదేవిధంగా ఇక్కడ కామన్ వాష్రూమ్ లేదండి. గ్రౌండ్ ఫ్లోర్లో స్టెప్స్ కింద ఇచ్చారండి. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఇది ఈ లివింగ్ రూమ్లో నార్త్ సైడ్ ఒక డోర్ ఉంది, వెస్ట్ సైడ్ ఒక డోర్ ఉందండి. పార్కింగ్ కూడా చూడండి, చాలా స్పేసియస్గా ఉంది. పార్కింగ్ కూడా టైల్స్ వేయకుండా బండలు వేసారండి. అదేవిధంగా ఇటు ఒక 3.5 ఫీట్ గల్లీ ఇచ్చారు నార్త్ సైడ్. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి. మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ అండి, సంపది. అదేవిధంగా ఇదంతా ఒక 4 ఫీట్ గల్లీ అండి. ఇది వచ్చేసి బోర్ అండి, బోర్ విత్ మోటారు. వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయండి. ఇది బ్యాక్ సైడ్ అండి, అంటే ఈస్ట్ సైడ్. ఇది ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ కూడా ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. అదేవిధంగా ఇటు సౌత్ సైడ్ అండి, సౌత్ సైడ్ ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇదంతా బ్యాక్ సైడ్, ఈస్ట్ సైడ్. ఇక్కడ డైనింగ్ రూమ్ నుంచి కూడా ఇటు ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ కూడా ఒక 3.5-4 ఫీట్. ఇక్కడ కూడా లివింగ్ రూమ్లో నుంచి ఇటు వస్తానికి ఒక డోర్ ఇచ్చారు. ఇదంతా మనకు పార్కింగ్ స్పేస్ అండి. చాలా స్పేసియస్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ ఇచ్చారండి. లోపల వాష్రూమ్ లేదు, కామన్ వాష్రూమ్ లేదండి. 2 అటాచ్డ్ ఉన్నాయి. అందుకని ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒకటి ఇచ్చారండి. ఇందులో మనకు ఇండియన్ కమోడ్ ఇచ్చారండి. చాలా స్పేసియస్గానే ఉంది చూడండి ఈ వాష్రూమ్. ఇది టైల్స్ వర్క్ కూడా అయిపోయింది. ఇక్కడ కూడా బండలు వేసారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఈ స్టెప్స్కు కూడా గ్రానైట్ వేసారు చూడండి. ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు, చేసిస్తారండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా బాల్కనీ స్పేసు. ఇక్కడ స్టీల్ రైలింగ్ వస్తుందండి ఈ స్పేస్లో. ఈ ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్స్ వేసారు. ఇది వచ్చేసి మనకు బాల్కనీలోని ఎలివేషన్ టైల్స్ అండి. ఇది మెయిన్ డోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో టేక్ వుడ్తో చేసింది ఇది. ఇదంతా మెయిన్ డోర్ అండి. ఇంకా డోర్స్ అవి ఫిట్ చేయలేదు, చేసిస్తారు. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఇదంతా స్పేసియస్గా ఉంది చూడండి. పైన పార్కింగ్ స్పేస్ మనకు కలిసి వస్తుంది కాబట్టి చాలా స్పేసియస్గా ఉంది. ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి. ఇక్కడ లివింగ్ రూమ్లో ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ వేసారండి. ఇది వచ్చేసి లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి ఇదంతా. ఈ లివింగ్ రూమ్లో 2 విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం. ఇదొక విండో, ఇదొక విండో ఇచ్చారు. అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. చాలా స్పేసియస్గా ఉంది చూడండి లివింగ్ రూము. ఫస్ట్ ఫ్లోర్ అండి ఇదంతా. ఇక్కడ కూడా సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఒక ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారు డైనింగ్ స్పేస్కును లివింగ్ రూమ్కి మధ్యలో. అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు చూడండి, ఈ పక్కన స్పేస్లోనికి వెళ్తానికి గల్లీలోనికి. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. ఈ పూజ రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఫిట్ చేశారు. ఫ్లోరింగ్ మార్బుల్స్ వేసారండి. ఫాల్ సీలింగ్ కూడా చేశారండి పూజ రూమ్లో. మీకు వీలుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఇది డైనింగ్ స్పేస్. ఇదంతా వెంటిలేషన్ కూడా అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఇదంతా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి డైనింగ్ రూమ్లో. ఇటు బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఇచ్చారు. ఈ వాష్ ఏరియాలోకి వెళ్తానికి.
ఇదంతా కూడా మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి, డైనింగ్ రూమ్ స్పేస్. కిచెన్ చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా స్పేసియస్గా కిచెన్ ఇచ్చారండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ కూడా. ఫ్లోరింగ్ చూడండి మొత్తం మార్బుల్సే. అదేవిధంగా సింక్ వచ్చేసి మనకు స్టీల్ది ఇచ్చారండి. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి. వెంటిలేషన్ కోసం విండో ఉంది. ఇక్కడ ఈ స్టవ్ బండ కూడా పెద్దది ఇచ్చారు చూడండి, ఎల్ షేప్లో. సబ్జా కూడా చేశారు. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి, 90%. ఇంకా డోర్స్ అవి ట్యాప్స్ అవి ఫిట్ చేయాలి. ఎవరైతే హౌస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్లో మొత్తం చేసి ఇచ్చేస్తారండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ స్పేస్ అండి. లివింగ్ రూమ్ చూడండి చాలా స్పేసియస్గా ఇచ్చారు, చాలా పెద్దగా ఉందండి. 200 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేస్, 4 BHK హౌస్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఆర్చిలాగా డిజైన్ కూడా ఇచ్చారండి. ఎదురుగా ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారండి. వాష్ బేసిన్ ఇస్తారు ఇక్కడ. అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడండి మొత్తం ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సేనండి. చాలా స్పేసియస్గా ఉన్నాయండి రూమ్స్ కూడా. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. అదేవిధంగా షెల్ఫ్లు కూడా ఇచ్చారు మనకు. సబ్జా కూడా ఉంది వుడ్ వర్క్ కోసం. అదేవిధంగా ఇది విండో కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారు చూడండి. టైల్స్ వర్క్ అయిపోయింది. ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదండి, ఇంకా చేసిస్తారు. షవరు, ట్యాప్స్ అవి. హౌస్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంటే చాలా బాగుంటుందండి. పెద్ద ఇల్లు కావాలనుకునేవారు ఒకసారి మీకు వీలుంటే చూడండి హౌస్ విజిట్ చేయాలంటే 1 డే బిఫోర్ ముందు చెప్తే విజిట్ చేపిస్తామండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఫ్లోరింగ్ చూడండి మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. విండోస్ మాత్రం 2 సైడ్స్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ అంతా మార్బులే ఇచ్చారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి. ట్యాప్స్ ఇంకా షవర్ అవి ఫిట్ చేయలేదండి. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెను. కానీ ఇక్కడ పైన మనకు పార్కింగ్ స్పేస్ కలిసి వస్తుంది కాబట్టి చాలా స్పేసియస్గా ఉందండి. ఈ లివింగ్ రూమ్లో 2 విండోస్ 2 డోర్స్ ఉన్నాయి చూడండి. మెయిన్ డోర్ ఒకటి, నార్త్ సైడ్ డోర్ ఒకటి. అదేవిధంగా ఇదంతా మనకు బాల్కనీ స్పేస్ అండి. ఇదంతా బాల్కనీలో. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ స్పేస్ ఇది. ఒక 2 feet గల్లీ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ ఒక గల్లీ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ టైల్స్ మొత్తం పేస్ట్ చేశారు, ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. అదేవిధంగా ఇదంతా బ్యాక్ సైడ్ అండి, అంటే ఈస్ట్ సైడ్. ఇది నార్త్ సైడ్ అండి. ఈ స్పేస్ అంతా చుట్టూ షెడ్ బ్యాక్ వదిలేశారండి. ఇదంతా మనకు బాల్కనీ స్పేస్ అండి ఇదంతా. ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి. ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు. స్టెప్స్ మీద కూడా గ్రానైట్ వేసారండి. ఈ హౌస్ ఒకవేళ హౌస్ డీటెయిల్స్ కానీ ప్రైస్, లొకేషన్ ఇవన్నీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చానండి. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. మీరు ఒకవేళ హౌస్ విజిట్ చేయాలంటే 1 day బిఫోర్ చెప్పండి. ఇక్కడ కూడా మనకు స్టీల్ రైలింగ్ వస్తుందండి. ఇదంతా డాబా మీద. హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫోన్ నెంబర్తో అన్నీ కూడా. ఇదంతా చుట్టూ హౌజెస్ ఉన్నాయి. రెంట్ కూడా ఉండొచ్చండి. ఎదురుగా కనిపించేది వాటర్ ట్యాంక్ ఇస్తారండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ పాయింట్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.